హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు చెప్దాం అనుకుంటున్నానండి. చిన్న మ్యాటర్, దాని గురించే నేనైతే వీడియో చేస్తున్నాను. నా వీడియోలో ఈరోజు వంట అనేసి ఏదన్నా నేను చేసుకునే యాక్టివిటీ అనేది ఏమీ ఉండదండి. కాకపోతే ఏంటంటే చిన్న వీడియో చేసి ఆవిడకి కొంచెం క్లారిటీ ఇద్దాం, ఆవిడ మనసుని శాంతింప చేద్దాం, ఎక్కడైనా శాంతి ఇస్తుందేమో అనేసి చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. మీకేనండి హైదరాబాద్ ఆవిడ గురించే వ్లాగ్ అనింది. ఏంటేంటో మాట్లాడేస్తున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో నాకైతే తెలియట్లేదు. కానీ ఒక ఆమె మీ ఇంటికి వచ్చిందంటే మీ గురించి వస్తే ఆవిడ హోటల్లో ఉండవలసిన పని ఆవిడకేంటి మీకు క్లారిటీ ఇస్తున్నాను అంతే. మీ ఇంటికి మిమ్మల్ని చూద్దామని వచ్చింది. మీరు పెద్ద సెలబ్రిటీ అయితే కాదు కదా. హోటల్లో ఉండి హోటల్లోకి 2 వేలు కట్టుకుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కాసేపు విజిట్ చేసి మళ్ళీ వెళ్ళిపో హోటల్లో ఉంది అంత సెలబ్రిటీ అయితే మీరు కాదు కదా. సెలబ్రిటీ అయితే అలాగే హోటల్లో ఉండి హోటల్ నుంచి మీ పర్మిషన్ తీసుకుని మీ అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని చూసి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆ బిల్లు కట్టుకుంటా ఉంది ఆవిడ. కానీ మీరు అదొక మాట వదిలేశారు. అలా వదలకూడదు. ఎందుకంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికి ఆవిడ కర్మ ఏంటో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళను అన్నప్పుడు మానేస్తే వదిలిపోయినండి ఆవిడ. నేను రావట్లేదండి, నాకు అవ్వదు, నా కుటుంబ పరిస్థితులను బట్టి నేను పని చేసుకుంటేనే వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు నాకు, మీతో పాటు నేను వేలు ఖర్చు పెట్టి నేను రాలేనండి అన్నాను. అన్న రోజుని మీరు ఏం చేస్తారు అని అడిగితే ఆవిడ మంచితనమో పిచ్చితనమో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఆవిడ ఈ వీడియో చూసినా పర్వాలేదు, ఆవిడ కోపం వచ్చినా పర్వాలేదు. నేను మా అన్నండి ఫ్రెండ్ని చూద్దాము అని వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళిపోవాలి, నేను ఒకటి ఫిక్స్ అయ్యానంటే వెళ్ళిపోతాను అనేసి వచ్చేసిందండి. ఆ వచ్చిన దానికి ఇవాళ ఇన్ని పరిణామాలు ఎదుర్కొంటుందంటే వాళ్ళ పెద్దమ్మాయి ఒంట్లో బాగలేదు, వాళ్ళ ఆయన గారి ఒంట్లో బాగోలేదు. ఇవన్నీ మీకు అనవసరం. వెనకాల బాధించే మనుషులు ఉంటే మనం లొంగిపోతామండి. ఎవరికైనా సరే మీకు వెనకాల బాధించే మనుషులు ఎవరు లేరు. అందుకని మీరు లొంగవలసిన అవసరం అయితే మీకు లేదు. అందుకనే మీరు అలా రెచ్చిపోయి వీడియోలు చేస్తున్నారు వ్యూస్ కోసం, కేవలం వ్యూస్ కోసం. మా వీడియోలు ఎవ్వరూ చూసేయట్లేదండి. మా వీడియోలు ఎవ్వరు చూడకపోయినా మాకు వచ్చి ఆ 1 అవర్ 2 అవర్ వాచ్ టైమే మాకు ఎప్పటికవుతే పూర్తవుతుంది, అప్పుడు కొరకే చూసి వేచి చూస్తున్నాం. వ్యూస్ కోసం అయితే కాదు. ఈ వీడియో మీకోసమే. ఏళ్ళు చూపుతూ ఉంటే తప్పు అవుతుంది. నేను ప్రతి వాళ్ళకి అలా నాకు అలవాటు అనమాట. అలా చూపించి మాట్లాడుతూ నాకు అలవాటు. మిమ్మల్ని ఏదో పెద్ద వేలు చూపించేస్తున్నాను, నేను ఏదో పెద్ద పొట్టేలు పొన్నామని అనుకోకండి. నాకు అలవాటు అది. పిల్లలు ఎక్కువ ఇలా అంటాను కదా, అది అలవాటు అనమాట. అలవాటు అయిపోయి అలా చూపిస్తానమాట. అంతే అండి. ఇంకొకటి అనుకోకండి. ఏదైనా అనుకుంటే సారీ, నేను చెప్తున్నాను. మీ అమ్మగారు మీ సంస్కారం నేర్పారని అంటున్నారు కదా. ఏం సంస్కారం నేర్పారండి? 1, 2, 2, 3, 4, 5 మాటలేసి రెచ్చిపోమని నేర్పారా సంస్కారం? సంస్కారం అంటే ఏంటో తెలుసండి. ఎదట వాళ్ళు తప్పు చేసినా సరే మనకు తప్పు లేదన్నా అప్పుడు కూడా మనం సారీ చెప్పగలిగే అంత మనసు మనకు ఉండాలి. నేను చెప్తున్నాను మీకు సారీ. మా వీడియోల పట్ల మా పట్ల ఏదైనా తప్పు జరిగితే కనుక మమ్మల్ని క్షమించండి. సారీ. మీ వ్యూస్ కోసం మమ్మల్ని బజార్లో పెట్టకండి. మా కుటుంబాలు ఉన్నాయి. మేము అమ్మకు సమాధానం చెప్పుకోవాలి, తమ్ముడికి సమాధానం చెప్పుకోవాలి, పిల్లలకు సమాధానం చెప్పుకోవాలి, పక్కనున్న వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, మేనత్తలకు సమాధానం చెప్పుకోవాలి, మరిదిగారికి సమాధానం చెప్పుకోవాలి, చిల్లులకు సమాధానం చెప్పుకోవాలి. మేము బోల్డ్ మందికి సమాధానం చెప్పుకోవాలి. ఒక వీడియో రిలీజ్ అయ్యిందంటే ఆ వీడియో నువ్వు ఎందుకు చేసావు అని అడిగి నా గుమ్మాలో 4 నిలబడతారు. అలాగే ఆవిడకి 4 ఫోన్లు వస్తాయి. మీకు ఏ సమస్య ఉండదండి. మీకు ఏ వీడియో చేసినా సరే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. అందుకనే మీరు అలా వీడియోలు చేస్తున్నారు. వ్యూస్ కోసమే చేస్తున్నారు కేవలం. మమ్మల్ని ఏదో అనేయడానికి కాదు. నేను మీ వీడియోలు కూడా చూడటం మానేసాను. మేము మ్యాక్సిమం నేను అయితే చూడటం మానేసి, నేను హైదరాబాద్ సుజాత గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి నేను మీ వీడియోలు చూడటమే మానేశాను. చూడట్లేదు. మీరు వద్దు అయిపోయింది వదిలే ఇంతటితో అన్నప్పుడు మళ్ళీ వీడియో చేసి పెట్టేస్తారా? వీడియో చేసి పెట్టి మీ ఘనకార్యం మీరు చాటుకున్నారు, మీ ఘనత మీరు చాటుకున్నారు. అది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు కదా. అది నిన్న మా అమ్మాయి చూసి ఆవిడ మీ గురించి మాట్లాడుతుంది అన్నప్పుడు నేను రాత్రి ఆ వీడియో మళ్ళీ చూశాను. ఏమండి, మనుషులు ఎలాంటి వాళ్ళు అన్నది కలిసిపోయి మాట్లాడేసుకుని కలిసి చేసేయడానికి కట్ట కాదండి. హైదరాబాద్ ఆవిడ రమ్మనలేదు, వైజాగ్ ఆవిడ మాత్రం రమ్మన్నారు.
రమ్మంటే ఆవిడ నన్ను రమ్మనలేదండి. నేను రాను. నాకు అంత అవసరం కూడా లేదు. మీతో వీడియోలు చేసుకుని, రిలీజ్ చేసుకుని నన్ను లక్షలు సంపాదించాలన్న కంటెంట్ కూడా నాకేమీ లేదు. నేను రాను. నా వీడియో ఎప్పటికైతే వెళ్తుందో, నా లైఫ్ స్టైల్ నేను చూపించుకుంటున్నాను. నా వీడియో ఎప్పటికైతే వెళ్తుందో అప్పటి వరకు వెళ్తుందండి. అవసరమైతే ఓ 4 షార్ట్లు చేసుకుంటాను, 4 సబ్స్క్రైబర్లను పెంచుకుంటాను, లేదా 2 లైవ్లు చేసుకుంటాను, 2 సబ్స్క్రైబర్లను పెంచుకుంటాను. అలా వెళ్ళిపోతుందిలేండి, నేను రాను అనేసి అన్నాను. అబ్బాయి అలా కాదండి, రండి, నాకు జతగా ఉంటారు, రండి రండి అనేసి అప్పుడు చాలా బతిమలాడింది. వస్తానని రానని, వస్తానని రానని, వస్తాను. నా కుటుంబ పరిస్థితులను బట్టి నేను చెప్తున్నానండి ఇవాళ నిజంగాను. నేను నా కుటుంబానికి ఒక మూల స్తంభాన్ని. మీకు మళ్ళీ వండడం పెడతాం ఉట్టిదే అన్నట్టు ఏమి ఉండదు. నా పిల్లలిద్దరికీ కేరింగ్, నా మనవలిద్దరికీ కేరింగ్. నేనే మూల స్తంభాన్ని. నేను సంపాదించేదాన్ని మీతో వచ్చి తైతక్కలు ఆడానంటే నేను చిన్నదాన్ని, నేను ఆడతాను తైతక్కలు, చెప్తున్నాను మీకు. నేను వచ్చి తైతక్కలు ఆడానంటే మీతో వచ్చి మీరు ఆడుతున్నారని కాదు, మీరు ఆడతారని కూడా కాదు. తప్పుగా అనుకోకండి. నేను వచ్చానంటే సరదాగానే ఉంటాను. ఎంత సరదాగా ఉండాలో అంత సరదాగా ఉంటాను. మిమ్మల్ని కూడా ఆడిస్తాను, అంత సరదాగా ఉంటాను. కాకపోతే మీతో పాటు వచ్చి నేను నా సరదాలకే నా గొంతులు వేయడానికి నేను వచ్చానంటే ఆ వారం రోజులు, ఆ 10 రోజులు, ఆ మైనస్ నా కుటుంబానికి చూపించేస్తుంది. నేను అప్పు అవుతాను. అంత అప్పు అవ్వాల్సిన పని ఏముంది? మీకోసం వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఆవిడ మాట్లాడుతున్న తర్వాత నేను కూడా మాట్లాడవలసి వచ్చింది. దేవుడు కాలం కర్మం అన్నీ కూడా నాకు తప్పించాడు అనుకుంటున్నాను. అయినా సరే ఇప్పుడు నేను మీ వీడియోల ద్వారా మాట్లాడవలసి వస్తుంది. అది నా కర్మ అనుకుంటున్నాను నేనైతే కనుక. మీకు ఆవిడకి ఏం జరిగిందో నాకైతే తెలీదు నిజంగానే. మీరు అన్నట్టే ఆవిడకి మీకు ఏం జరిగిందో నాకు తెలియదండి. కాకపోతే ఏంటంటే కొన్నాటిలో మీరు ఫస్ట్ వీడియో నా గురించి చేసి వదిలేరు. అది నాకు తప్పు అనిపించింది. నా గురించి చేసి వదలడం తప్పే, కరెక్ట్ నిజంగానే. మీరు వీడియోలో మాట్లాడితే మీ వీడియో చూస్తాను చూస్తే పరిస్థితి అంటే నాకు డైలీ నీ వీడియో వచ్చేస్తుంది. చూడకపోయినా సరే వీడియోలు చూసి వాళ్ళు వీడియోలు పైన వదిలేస్తాడు, వచ్చేస్తుంది. అందులో కొంచెం ఏదైనా చూడాలన్నా ఇంట్రెస్టింగ్ కింద ఒక థంబ్నెయిల్ పడిందంటే ఓపెన్ చేసి చూడొచ్చు, తప్పదు. అలాంటప్పుడు ఒక వీడియోలో ఏదైనా మెసేజ్ ఇచ్చామనుకో, ఆ వీడియో చూసి నా గురించి ఇలా అనుకున్నారు, పాజిటివ్గానే అనుకున్నారు, పర్వాలేదు అనుకుని నేను మామూలుగానే తీసుకుందాను. అంతేగాని మీరు నేను పెట్టుకున్నదే నామలు ఇద్దరు పిల్లల అమ్మమ్మ నీకే చెప్తున్నాను అని నా గురించే చెప్పారు. అందుకనే నేను వీడియో డిలీట్ చేయమన్నాను. నా గురించి చెప్పారు మీరు కంపల్సరీ, నా పేరు కూడా తలిచారు. నేను అందుకనే డిలీట్ చేయమన్నాను. అంతేగాని ఏదో దాని గురించి దీని గురించి మీ పేరు ఎక్కడ వాడలేదండి. వాడకపోతే మీ పేరు నేను వీడియో డిలీట్ చేయవలసిన అవసరం లేదు. నా గురించి నా పేరు వాడడం వల్ల నేను డిలీట్ చేయమన్నాను. అదండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ చేస్తాను, యూట్యూబ్ షార్ట్స్ చేస్తాను, ఫేస్బుక్ వాడతాను. నా పేరు ఇది అనేసి అందరికీ చాలామందికి తెలుస్తుంది. దాని గురించి ఫలానా వీడియో మీ గురించి తప్పుగా చేశారు అనేసి ఇంకొకళ్ళు అడుగుతారు. కాబట్టి దాని గురించి మీకు నేను నా పేరు వాడారు, డిలీట్ చేయండి ప్లీజ్ అనేసి అడిగాను. అది మీకు ఇంత వ్యూస్ వచ్చేసింది, అంత వ్యూస్ నేను డిలీట్ చేసేసాను. వ్యూస్ కోసం ఆధారపడి యూట్యూబ్ ఛానల్ని మా మీద వీడియోలు పెట్టి మా గురించి మాట్లాడేది మీరే మాట్లాడుతున్నారు మా గురించి. అది ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అనింది మాకైతే అర్థం కాదండి. ఇంక వదిలేయండి. మీ వీడియోలు మీరు చేసుకోండి, మా వీడియోలు మేము చేసుకుంటాం. మా గురించి అయితే మీరు మాట్లాడొద్దు. ఏమైనా జరిగితే ఆవిడ సారీ చెప్పినా చెప్పకపోయినా మీరు నన్ను కెలికినా సరే నేను సారీ చెప్తున్నాను. గాంధీ గారు ఒక చెంప చూపిస్తే ఒక చెంప మీద పెళ్ళిమని కొడితే రెండో చెంప చూపించమన్నారు. పెళ్ళిమని కొట్టాడని కాదు, అలా రెండో చెంప చూపిస్తే ఈయన కొట్టాను అది తప్పు అనేసి ఎదటోడు తప్పు తెలుసుకుంటాడనేసి. అలాగే నాకు చాలా సంస్కారం ఉంది. ఇందులో నేను సారీ చెప్పినంత మాత్రం దిగజారిపోను. ఈ విషయంలోనూ కూడా దిగజారిపోనండి. ఇక గురించి వీడియోలు చేయటం మానేయండి ప్లీజ్ అండి, మానేయండి వీడియోలు చేయడం ప్లీజ్. ఏ విషయంలోనైనా సరే మీకు ఏం జరిగిందో నాకైతే తెలీదు. మీరు ఏం పడ్డారో నాకైతే తెలీదు. నీకెందుకు అని అడిగారు కాబట్టి నేను సారీ చెప్తున్నాను మీకు. ఏదన్నా జరుగుంటే సారీ అండి. ఏ వీడియోలో అన్నా సరే నా గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోను, రిపోర్ట్ కొట్టేస్తాను. ఒక 5-6 ఫోన్ల నుంచి రిపోర్ట్ కొట్టేస్తే వీడియోలో ఏమవుతుందో అవి అవుతాయని మీకు తెలుస్తుందేమో. రిపోర్ట్ అవుతే కంపల్సరీ కొట్టేస్తాను. నా గురించి మాత్రం ఇంకా మాట్లాడొద్దు చెప్తున్నాను. ఇదే నా గురించి అయితే అసలు మాట్లాడొద్దు.
మీరు ఏమన్నా ఉంటే మీ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు తప్పు లేదు అని మీరు అనుకుంటున్నప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నా గురించి అని గద్దించి అడిగేంత గొంతు వీడియోలో ఉన్నట్టు రియాలిటీగా ఉండదా? రియాలిటీగా మాట్లాడలేరా? మాట్లాడండి. మాట్లాడి ఒకరికొకరు ఫోన్ నెంబర్లో గంటల తరబడి 2 గంటలు 3 గంటలు సొల్లు మాట్లాడుకుంటాం కదా, అలాగే నిజాలు తెలుసుకోవాల్సినప్పుడు నిజాలు మాట్లాడుకుని తేల్చుకోండి. అంతేగాని ఎందుకండి కుటుంబాలు ఇదిలో పడిపోతాం తప్పితేని ఎందుకండి యూస్ కోసమా ఇదంతాను? మన అహం దెబ్బతినకూడదు, మన అహం ఇది కూడదు అని అనుకున్నప్పుడు ఏంటి నా గురించి ఇలా మాట్లాడుతున్నావు, నా గురించి అమ్మాయికి ఇలా చెప్పావు అనేసి ఒక ఫోన్లో మాట్లాడుకోండి. నెంబర్లు ఉంటాం వాళ్ళని. భయాలు వేస్తున్నాయా? భయాలు అయితే పడకండి. తప్పులు లేనప్పుడు ఎవడో భయపడక్కలేదు దేనికి. వీటిలో నా తప్పేమీ లేదు. నాకు తెలిసిన దాంట్లో తెలిసిన మట్టుకు మాట్లాడుతున్నాను అంతవరకే. తెలీదు అని అన్నారు కాబట్టి, నీకేం తెలుసు అన్నారు కాబట్టి నాకేం తెలియదేమో, ఒకవేళ మీకు తెలియని అన్నీ కూడా నేను ఏదన్నా అన్నానేమో, ఒకవేళ సారీ అండి, నిజంగా చెప్తున్నాను సారీ. నేను ఏదైనా చేసుంటే, నేను ఏదైనా మిమ్మల్ని అనుంటే కనుక సారీ. ఇక్కడతో ఆపేయండి. నా గురించి వీడియోలు పెట్టొద్దు ప్లీజ్. మీకు మరీ పెద్దవారు తల్లి లాంటి వారు చెప్తున్నాను. క్షమాపణ చెప్తున్నాను నిజంగాను. నేను ఇంకెవ్వరితో కూడా ఫోన్లో కూడా మాట్లాడటం లేదు. నేను ఎవరితోనూ ఏ టచ్లోనూ లేదు. నా కుటుంబ బాధ ఏదో, నా పిల్లల బాధ ఏదో, నా మనమల బాధ ఏదో, నా బాధ ఏదో నేనేదో పడుకుంటున్నాను. మా గురించి వదిలిపాడేయండి. ఎదవ దిక్కుమాలిన ఛానల్ ఒకటి పెట్టుకుని నేను ఎదవ నోళ్ళు అన్నింటిలోనూ ఉంటున్నాను నిజంగాను. ఎందుకుంటున్నానో తెలియట్లేదు. ఇక నుంచి మాత్రం నా జోలికి రావద్దు. నా గురించి వీడియోలు, మా గురించి కూడా కదా, నా గురించి వీడియోలు చేయొద్దు, నా గురించి మాట్లాడొద్దు ప్లీజ్ అండి. ప్లీజ్, మీకు చాలా పుణ్యం ఉంటుంది. ఒక బిడ్డను అనుకుని క్షమించేయండి అంతే. అంతకుమించి మిమ్మల్ని ఏం అడగట్లేదు, ఏం అడగను కూడా. ఇది మీకోసం తీసిన వీడియోయే. కింద కామెంట్ పెడతారు కదా, నా గురించి తీసిన వీడియో ఇది అనేసి, దాని గురించి చెప్తున్నాను. మీ గురించి తీసిన వీడియో ఇది. మీరు నా గురించి అలా వీడియో తీసి పెట్టేస్తున్నారు, అలాగే నేను పెట్టేద్దాం ఒక వీడియో అనేసి పెట్టేస్తున్నాను. అదండి, మీకు 4 సార్లు సారీ అయితే చెప్పాను. ఇంకా మా గురించి వీడియోలు అయితే చేయకండి. అయిపోయింది, వదిలేయండి. మీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే ఫోన్లు చేసి మాట్లాడుకోండి, ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుని వదిలేసుకోండి అంతటితో. అయ్యి బాబో అనేసుకుంటే ఏమైపోతుంది? మీలో మీకే ఉంటుంది. ఆవిడ అలా వీడియోలు పెడతానే ఉంటుంది. నాకు ఈ నాన్సెన్స్ అంతా నచ్చదు. ఇలా ముసుగులో గుద్దులాట. నేను పెద్ద పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టే తిరిగి వచ్చాను నేను. మీకు తెలియదు ఆ విషయాలు. ఇలాంటి పిచ్చి వాటి గురించి గట్రా అసలు నేను కేర్ తీసుకోను నేను అసలు. కాకపోతే ఏంటంటే ఆవిడ మనసుని నేను ఒప్పించాను కాబట్టి క్షమాపణ చెప్తున్నాను అంతే. అంతవరకే, అయిపోయింది, వదిలేయండి. ఉంటానండి.